ఇయాల భారత్ ఒక నాలుగవ ఆర్థిక దిగ్గజం లెక్క ముంగటికి పోయింది. ఫోర్త్ ఎకానమీ లెక్క ముంగటికి పోయింది. అండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా. జపాన్ని మనం వెనుకకు తవ్వేసినాము, వెనుకకు నెట్టేసినాం. ఆర్థిక వ్యవస్థలో మనం ఎదిగినాము అని మనం మాట్లాడుతున్నాం. ఒక భారతీయుడు లెక్క మనకు అందరికీ గర్వమే, కాదని అంటలేదు. కాకపోతే జపాన్ని మనం నిజంగానే వెనకేసినామా అని అంటే ఈ నీట్నెస్ ఇలా ప్రతి భారతీయుడు లెక్క మనం అందరం దీనికి కారణం. స్వచ్ఛ భారత్ అని చెప్పి పాపం ప్రధానమంత్రి చెప్పిండు. దాన్ని చేయాల్సిన బాధ్యత ప్రధానమంత్రిది కాదు, ఆ ప్రధాన సేవకుణ్ణి ఎన్నుకున్న ప్రధాన ఓటర్లది కూడా. మీకు జపాన్తో నాకేంది గిరీష్ అంటే, నేను ఒక ఆటోమొబైల్ ఇంజనీర్, మీకు ఎన్నోసార్లు చెప్పిన. నాకు జర సంబంధం ఉంది, నేను ఆ కంపెనీలలో పనిచేసిన. జపాన్ నువ్వు అనుకున్నట్టు ఏదో ఇట్లుండదు. ఈ నీట్నెస్ నీకు దొరుకుతుందా? నువ్వు నాలుగో దిగ్గజ దేశంలోకి ఎదిగినావు, బట్ ఓటర్ నువ్వు నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఈ నీట్నెస్ నీకు దొరుకుతుందా? నీ మూసీని ఇట్లా నువ్వు చేయగలుగుతావా? ప్రభుత్వాలు ప్యాకేజీల కోసం చేస్తేయచ్చు, బట్ లీకేజీలు ఆపి మన డ్రైనేజీలు అక్కడ పారనీయకుండా ఈ నీట్నెస్ని మనం చేయగలుగుతామా అని అనేది ఫస్ట్ ప్రశ్న.